పదే పదే అంటే నిన్నటిదాకా మాట్లాడు అద్దంకి దయాకర్ ఈ యొక్క హరీష్ రావు గారి మీద ఏదేదో ఆరోపణలు క్షుద్ర పూజలు అంటే అదని చేసిండు. దాని మీద మేము అందరం కూడా కౌంటర్ ఇచ్చినాం. ఏం దయాకింత చదువుకోరికి పిచ్చి మాటలు ఎందుకు, ఎక్కడున్నావు, ఏ ఏ ప్రపంచంలో బతుకుతున్నావు, ఇప్పుడు ఈ మూఢనమ్మకాల గురించి మాట్లాడాల్సిన పెద్దల సభలో సభ్యులు, శాసన మండలి సభ్యులు అన్ఫార్చునేట్లీ ఇటువంటి నోటి నుంచి క్షుద్ర పూజలు, వంకాయలు, బీరకాయలు అంటూ మూఢనమ్మకాలను ప్రేరేపించే విధంగా వస్తా ఉన్నాయి. దానికి అద్దంకి దయాకర్ అనేటోడు, ఆ సామరామారెడ్డి అంటోడు సిగ్గుపడాలి. ఏంది మా నోటి నుంచి ఇట్లాంటి మాటలు, ఎందుకంటే చదువుకున్న వ్యక్తులు మాట్లాడే కాదు, ఏదో ఇల్లిటరేట్స్, నిరక్షరాస్యులు, జ్ఞానం లేనోళ్ళు అట్లాంటి మాట్లాడారంటే ఓకే, మేము జ్ఞానవంతులము, ఆయన అడ్వకేట్ అని చెప్పుకుంటారు సామరాము, నేను పెద్ద డాక్టరేట్, నేను అమెరికా దేశానికి వచ్చినాను పెద్ద గొప్ప చెప్పుకున్నాడు. ఇక్కడ అమెరికాకు వచ్చి ఎవరెవరిని కలుస్తున్నాడో నేను ఆయన కనపడ్డాడు, ఆటా మహాసభ లోపల కనపడ్డాడు, ఎవరెవరిని కలుస్తున్నాడు ఆయన చుట్టూ కూడా ఆంధ్ర వాళ్ళు కనపడుతున్నారు. మొత్తం ఆంధ్ర అంటే చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగానైతే అమెరికాకు వస్తే మొత్తం ఆంధ్ర వాళ్ళు వచ్చి కలుస్తారో ఇక్కడ కూడా ఈయన ఈ అద్దంకి దయాకరుడు వాళ్ళే కలుస్తున్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మార్గంలో పయనిస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా తింటున్నాడు, నాయన అద్దంకి దయాకర్ నిన్ను నిండా ముంచుతాడు రేవంత్ రెడ్డి గారు ఎంబడి మేము 14 ఏళ్ళు నడిచినాం. ఇంకా ఆయన ఇక్కడ వస్తే పక్కన ఉండి నడిచిన వాళ్ళం. మమ్మల్ని నువ్వు ఏ విధంగా ఊచకొత కూర్చుంటో రాజకీయంగా నువ్వు చూసే ఉంటావు. నేను కావచ్చు, సోమశేఖర్ రెడ్డి కావచ్చు, సింగిరెడ్డి సోమశేఖర్ కావచ్చు, మీ పక్కన ఎప్పుడు మానవతారాయ్ కావచ్చు, ఇక ఆయన ఎప్పుడు చూసినా కూడా ఎవరికి సీట్ కొత్త పెట్టాలన్నా కూడా పటేల్ రమేష్ రెడ్డి గారికి నేను టికెట్ ఇప్పించుకోవాలన్నా వద్దా అని మాట్లాడేటోడు రేవంత్ రెడ్డి గారు. ఎంతో చాలా ఏదో మంచి నాకు ఎంతో ఆప్తమిత్రుడు పటేల్ రమేష్ రెడ్డి ఆయనకి ఇయ్యాలన్నా వద్దా అని చెప్పేటాడు. ఇంకా ఆయనకు కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు రాజకీయంగా, ఈ రోజు వరకు ఎటువంటి పదవి లేకుండా ఏదో టూరిజం కార్పొరేషన్ ఇచ్చారు, మళ్ళీ అది రెన్యువల్ కూడా అవుతుందా కాదా. ఈ రకంగా నమ్ముకున్న వ్యక్తులు ఊతకోత చేయడంలో నమ్ముకున్న వ్యక్తులనే మెట్లుగా మార్చుకుని వాళ్ళు తొక్కుకుంటే కసాకాస తొక్కినటువంటి వ్యక్తి. ఇక నిన్ను కూడా రాజకీయంగా బొందబెట్టే కార్యక్రమం శ్రీకారం చుట్టాడు అద్దంకి దయాకర్. ఇకనైనా తెలివి తెచ్చుకొని ఇష్టం ఉన్నట్టు బ్లైండ్ గా రేవంత్ రెడ్డి గారిని ఫాలో కాకు. ఆయన ఎదుగుదల కోసం ఎవరినైనా తొక్కిపడదొప్పుతాడు. చెప్తున్నా, నువ్వు ఇంతలో గతంలో కూడా కొన్ని తప్పులు చేసినావు. ఆ కోమటిరెడ్డి బ్రదర్స్ పెట్టుకుని అదపాదాలను తొక్కేసారు వాళ్ళు. ఇక లాస్ట్ కు వాళ్ళు కాళ్ళు పట్టుకున్నావు, చేతులు పట్టుకున్నావు, ఏదో పదవి వచ్చింది, దాన్ని ప్రజల కోసం ఉపయోగించు. నీ వ్యక్తిగత స్వార్థం కోసం మంచి నాయకుడు, నికార్సైన నాయకుడు, తెలంగాణ కోసం ప్రాణం పెట్టే నాయకుడు హరీష్ రావు గారి మీద, తెలంగాణను కొట్లాడి తెచ్చినట్టు కేసీఆర్ గారి మీద, హైదరాబాద్ లో ఐటీ ఇండస్ట్రీ, బయోటెక్ ఇండస్ట్రీ, ఆ ప్రపంచ ప్రఖ్యాతి గల పరిశ్రమలు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రపంచ పటంలో ఒక స్థానం కల్పించాడు కేటీఆర్ గారి మీద ఇష్టం నోటికొస్తే అది మాట్లాడితే ప్రజలు చీకొడుతున్నారు. నిన్నైతే ఇప్పుడు ఏదైతే సంఘాల నాయకులు ఇక్కడికి ప్రవాస తెలంగాణ వాసుల సంఘాలు ఏదైతే ఇక్కడికి నేను పిలిచినాయో వాళ్ళు సిగ్గుపడుతున్నారు. ఇటువంటి మూర్ఖున్నా మేము పిలిచింది, గీరేంది, క్షుద్ర పూజలేంది, గిట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, చదువుకున్న వ్యక్తి రాని నిన్నెవరైతే ఈ దేశానికి పిలిచిరో, ఇన్వైట్ చేసారో వాళ్ళంతా సిగ్గుపడుతున్నారు. కాబట్టి ఇప్పటికే రివ్యూ చేసుకో, ఈ పిచ్చి మాటలు ఆపు. ఇవి మంచిది కాదు. ఒక శాసన మండలి అంటే పెద్దల సభ, దాంట్లో సభ్యుడిగా ఉన్న నువ్వు మూఢనమ్మకాలను ప్రేరేపించే విధంగా క్షుద్ర పూజలు, వంకాయలు, బీరకాయలను మాట్లాడకు. ఏదైనా పూజలు చేస్తే మాలాంటలో కూడా పూజలు చేస్తున్నాం, అందరం పూజలు చేస్తున్నాం. ఈ తెలంగాణకు పెట్టిన దరిద్రం, దరిద్రం ఈ కాంగ్రెస్ పాలన ఎప్పుడు పోతుంది దేవుడా, భగవంతుడా అని మీ భగవంతుడిని పూజలు చేసుకుంటున్నాం. లాస్ట్ కు మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఊరూరు తిరిగి ప్రతి ఏ ఊళ్ళో కనపడ్డ దేవుడు ఆ దేవుడి మీద ఒట్టేసి, యాదగిరి పోతే లక్ష్మీనరసింహస్వామి, వేముల పోతే రాజన్న మీద, భద్రాచలం పోతే శ్రీరాముల వారి మీద, ఇట్లా దేవుళ్ళ మీద ఒట్లేసి 6 గ్యారెంటీలని ఒక ప్రమాణం చేసి ఓట్లు దండుకున్న తర్వాత ఈ విధంగా ముంచిండో, ఆ దేవుళ్లను కూడా మోసం చేసిన చరిత్ర మీ కాంగ్రెస్ నాయకులది. ఆ పాపం అదంతా కూడా మీకు తగులుతుంది. ఖచ్చితంగా పేద ప్రజల ఉసురు కూడా మీకు తగులుతుంది. ఇవాళ రైతాంగానికి సాగునీళ్ళు లేకుండా ఇవాళ కాళేశ్వర్ ప్రాజెక్ట్ ని ఏ విధంగా నిన్నటిదాకా బండబెట్టారో చూసినాం. అదేవిధంగా 24 గంటల విద్యుత్ చక్కగా వస్తుండే దాన్ని ఏ విధంగా మీరు తిరుగుదల చూసాం. ఏ విధంగా కళ్యాణ లక్ష్మి అని చెప్పి తులం బంగారం ఏ విధంగా మహిళలను మోసం చేసి చూసాం. 2500 ప్రతి నెల ఆ తెలంగాణలో ఆడపడుచులకు ఇస్తామని చెప్పి వాళ్ళని ఏ విధంగా మోసం చేసారో చూసాం. వృద్ధాప్య పెన్షన్లు, ఆసరా పెన్షన్ 4000 ఇస్తామని ఏ విధంగా మోసం చేసారో చూసాం. రైతు భరోసా 15,000 ఇస్తాం, కేసీఆర్ 10 ఇస్తాం, 15,000 ఇస్తామని అది కూడా ఇప్పటికి 3-4 తడవలు ఎగ్గొట్టిరు. ఏ విధంగా చూసాం. ఈ మోసాలన్నీ కూడా దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసేసారు. కాబట్టి ఆ దేవుళ్ళు కూడా మిమ్మల్ని క్షమించరు. మేము క్షుద్ర పూజలు చేసేటోళ్ళం కాదు, బీఆర్ఎస్ పార్టీలం. మేము దేవుళ్ళని వేడుకుంటున్నాం. ఈ కాంగ్రెస్ అనేటువంటి దయ్యం, ఈ కొరివి దయ్యం
తెలంగాణ ప్రజలను పట్టి పీడిస్తా ఉంది. ఈ ప్రభుత్వం ఎప్పుడు పోవాలని మొక్కుతున్నాం. అలాంటి మొక్కులు మేము, మా నాయకులు, ప్రజలు, తెలంగాణ ప్రజలంతా కూడా మొక్కుతున్నారు తప్ప మేము క్షుద్ర పూజలు చేస్తున్నాం. కానీ ఆయన ఆ రాక్షసులు మీరే, ఆ దయ్యాలు మీరే, మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోండి. ఈ మూఢనమ్మకాలను ప్రేరేపించే మాటలు పక్కకు పెట్టండి. ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకున్నా, ఈ క్షుద్ర పూజలు కావచ్చు, ఇవన్నీ కాదు, వ్యక్తిగత దాడులు ఏదైతే కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, ఈ యొక్క గుంపు మేస్త్రి యొక్క ప్రియ శిష్యులు అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ ఇటువంటి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే కొన్ని విషయాలను ప్రజలను పక్కదోవ పట్టించడం కోసం. ఇవాళ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు GRMB మీటింగ్ లో కొత్తగా అజెండా చేర్చారు. ఏంటంటే తెలంగాణలో మనం కష్టపడి సాధించుకున్నటువంటి, మన గత బీఆర్ఎస్ ప్రభుత్వం కష్టపడి సాధించుకున్నటువంటి ప్రాజెక్టులను రద్దు చేయించేదానికి నాంది పలికిరు. కాబట్టి దాని మీద తెలంగాణ ప్రజల లోపల ఖచ్చితంగా చర్చ జరుగుతుంది, తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని చెప్పి దాన్ని డైవర్ట్ చేయాలంటే క్షుద్ర పూజలని ఏదో ఒకటి పిచ్చి పరికిరాని చెత్తవాగుడు వాగుతున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు. ప్రజలారా గమనించండి, దీని వెనుక పెద్ద కుట్ర ఉంది. ఈ కుట్ర కోణాన్ని ఇవాళ హరీష్ రావు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి వివరించారు. ఈ GRMB ఈ యొక్క మీటింగ్ ఏదైతే ఉందో అందులో ఎజెండా ఏదైతే ఉందో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసేటువంటి కుట్ర, తెలంగాణ ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉంది. ఇది కనుక అమలైతే చంద్రబాబు నాయుడు గారు మోడీ సహకారంతో, రేవంత్ రెడ్డి యొక్క కోఆపరేషన్ తో తెలంగాణను బొందబెట్టేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. దీన్ని ప్రజలు గమనించాలి. దీని వెనుక పెద్ద భారీ కుట్ర ఉంది. తెలంగాణ రైతాంగం రానున్న రోజు లోపల మళ్ళా ఆత్మహత్యల శరణ్యమనే పరిస్థితి తీసుకొస్తున్నారు. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలు, తెలంగాణ మేధావులు, తెలంగాణలో ఉన్నటువంటి కవులు, కళాకారులంతా కూడా దీని మీద నినదించాలి. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుష్ట పన్నాగాన్ని మనం ఛేదించాలి. ఇట్లాంటి క్షుద్ర పూజలు అంటే చెంప చెల్లు అనిపించాలా ఈ వెధవలను. ఎవరైనా క్షుద్ర పూజలు అవి ఇవి మూఢనమ్మకాలని మాట్లాడితే, ప్రజాప్రతినిధులుగా మాట్లాడితే వాళ్ళని చెంప చెల్లు అనిపించాలి. ఏంట్రా నాయన మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాం, గిందుకోసం ఎన్నుకున్నావా, ఈ లపంగి మాటలు మాట్లాడడానికి కానీ చెంప చెల్లు అనిపించాలి. ఈ క్షుద్ర పూజల కాన్సెప్ట్ ఇంకా దీన్ని పులి స్టాప్ పెట్టడం మంచిది. ఇవాళ తెలంగాణకు తీవ్ర అన్యాయం జరగబోతా ఉంది. GRMB మీటింగ్ అనేటువంటి ఒక మీటింగ్ పెట్టి మన సాగునీటి ప్రాజెక్టులను అనగదొక్కేటువంటి వ్యవహారం చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని ప్రతిఘటించాలని తెలంగాణ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ఎర్రమరెడ్డి తిరుపతి రెడ్డి. జై తెలంగాణ.